పెద్ద దేశాలు ఫైట్ చేస్తే డైరెక్ట్ వార్ బ్యాటిల్ ఫీల్డ్‌లో జరుగుతుందని అనుకుంటాం. కానీ రియల్ డ్యామేజ్ చిన్న దేశాల మీద పడుతుంది. ఎందుకంటే రూల్స్ పెద్ద ప్లేయర్స్ రాస్తారు. అంటే పెద్ద దేశాలు రాస్తాయి. చిన్న దేశాలు ఫాలో అవుతాయి. చాయిస్ లేదు వాళ్ళకి వేరేది. ట్రేడ్ రూట్స్ బ్లాక్ అయితే ఇంపోర్ట్స్ కాస్ట్‌లీ అవుతాయి. కరెన్సీ వీక్ అయితే డెట్ కూడా పెరిగిపోతుంది. అంటే అప్పులు పెరిగిపోతాయి. ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతుంది. పెద్ద దేశాలకి ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి. కొత్త మార్కెట్‌లని, కొత్త సప్లయర్స్ అని, న్యూ కరెన్సీస్ అని. కానీ చిన్న దేశాలకి ఆప్షన్స్ ఉండవు. న్యూట్రల్‌గా ఉండాలని అనుకుంటే ప్రెషర్ ఉంటుంది. సైడ్ తీసుకుంటే శాంక్షన్స్, పనిష్మెంట్ అండ్ ఐసోలేషన్స్ ఇలాంటి బ్లాక్‌మెయిల్స్ ఉంటాయన్నమాట. వార్ డైరెక్ట్‌గా జరగకపోయినా ఫ్యూయల్ ప్రైజెస్, ఫుడ్ ప్రైజెస్ ఇమ్మీడియేట్‌గా పెరిగిపోతాయి. కామన్ పీపుల్ డైలీ లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ అవుతారు. ఈ గేమ్‌లో ట్రూత్ ఏంటంటే పెద్ద ఎలిఫెంట్లు ఫైట్ చేస్తే చిన్న గడ్డిలు క్రష్ అయిపోతాయి. అంటే వెన్ ఎలిఫెంట్స్ ఫైట్ గ్రాస్ గెట్స్ క్రష్డ్. ఆ గ్రాస్ ఈ చిన్న దేశాలే.